హలో ఫుడీస్, మటన్ కీమా కోడిగుడ్డు కర్రీ అయితే ఒకసారి ట్రై అయితే చేసేయండి. ఇది బయట చల్లగా వర్షంలో ఈ మటన్ కీమా కోడిగుడ్డు కూర వేసుకొని వేడివేడి అన్నంలో తింటే ఆహా నెక్స్ట్ లెవెల్. అసలు నేను ఎలా చేస్తున్నానో ఏంటో మీరు కూడా చూసేయండి. ముందైతే ఎగ్స్ బాయిల్ చేసుకొని నీట్గా ఒలిచేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నీట్గా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకొని మెయిన్ అండ్ కీమా కూడా 2-3 టైమ్స్ అయితే క్లీన్ చేసుకొని అది కూడా పక్కన పెట్టేసుకుంది. ఇంకా నెక్స్ట్ ప్రాసెసింగ్లో అయితే వచ్చేయండి. ముందైతే పాన్ అయితే పెట్టుకొని ఇది కుక్కర్లో వండుకుంటేనే కర్రీ అన్నది కొంచెం బాగా స్పీడ్గా కుక్ అవుతుందండి. ఆయిల్ వేసుకొని అందులో కొంచెం అంటే కొంచెం పసుపు వేసుకొని ఒకటి కోడిగుడ్లు అందులో వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే కోడిగుడ్లు బాగా ఫ్రై అయితే చేసేసుకోండి. ఇది బాగా ఫ్రై చేసుకుంటేనే ఎగ్స్ బాగుంటాయి అన్నమాట. ఫ్రై చేసుకొని పక్కకైతే తీసి పెట్టేసుకోండి. అదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయ్యాక మెయిన్ అండ్ మటన్ చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాం చూసారా, అది కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయండి. మటన్ అయితే చక్కగా కుక్ అయి ఉంటుంది. అందులో అయితే కొంచెం ఉప్పు కారం కొంచెం అంటే కొంచెం కాదండి, కొంచెం ఎక్కువే తగలనివ్వండి. ఎన్వి కదా కొంచెం స్పైసీగా ఉంటుంది. ఉప్పు కారం నేను ఆల్రెడీ పసుపు వేసాను కాబట్టి ఎగ్స్లో ఇంకా అయితే నేనైతే వేసుకోవట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వేసుకోండి. ధనియాల పౌడరు, మటన్ మసాలా పౌడరు, గరం మసాలా పౌడరు, కొంచెం వాటర్ వేసుకొని ఒక 4-5 విజిల్లు అయితే రానిచ్చేసి తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. మూత తీసాక కర్రీ అయితే ఇలా రెడీ అవుతుందండి. ఇది బాగా ఫ్రై అయిపోవాలి, చక్కగా కుక్ కూడా అయిపోద్ది. కుక్కర్లో అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం చూసారా ఎగ్స్, అవన్నీ ఒకటి చక్కగా వేయించుకొని ఇంకా వాటర్ అది ఏం అవసరం లేదండి. అందులో వాటర్ ఉంటుంది కదా, అంతా చక్కగా కుక్ అయిపోద్ది. ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసారంటే కూర అన్నది చాలా బాగుంటుందండి. ఇది రైస్, రోటీ, చపాతీలోకి ఎందులోకైనా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. హోటల్లో కన్నా అంతకన్నా ఇలా చేసుకుంటే మన పిల్లలకి ఇంట్లోనే బాగా వండి పెట్టుకుంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా. ఫైనల్గా అయితే కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే చక్కగా మటన్ కీమా కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోద్ది. వీడియో నచ్చిందా? అయితే లైక్ సబ్స్క్రైబు.